హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కవిత. నేను ఇంకొకసారి కొత్త కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో ఏంటంటే నా స్టైల్లో ప్రాన్ ఫ్రై విత్ ఎగ్ ఆమ్లెట్ అండ్ క్రాబ్ కర్రీ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ ఎలా వండాలో చూపించబోతున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెజెస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన స్టైల్లో మనం కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ వెజెస్ని కట్ చేసుకోవడం చాలా చిన్న పని అనుకుంటారు, కానీ చాలా చిన్న పని అనుకుని ఒక పెద్ద ప్రాసెస్ లాంటిది. ఇలా అన్ని వెజెస్ని 1 by 1 కట్ చేస్తూనే ఉండాలి అయ్యేంతవరకు. ఎందుకంటే ఇది ఫినిష్ అయ్యేంత వరకు మనం కర్రీస్ని స్టార్ట్ చేయలేం. సో ఆనియన్స్ కట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ మధ్యనే నేను ఇండివిజువల్గా కుక్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంటిల్ అండ్ అన్లెస్ వి బికమ్ ఎక్స్పర్ట్. ఐ నోటీస్డ్ వన్ థింగ్ వైల్ కుకింగ్. మనం వంటని ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ప్రేమగా చేస్తామో దాని రిజల్ట్ కూడా అంతే టేస్టీగా వస్తుంది. నేను ఇది మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే అందరు అమ్మలు తన పిల్లల కోసం ఎంతో ప్రేమగా ఎంతో ఓపికగా చేసి పెడతారు. అందుకే అమ్మ చేతి వంట అంత అద్భుతంగా ఉంటుంది. ఫైనల్లీ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో నీట్గా పక్కన పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాన్స్ని చాలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 by 1 నేను స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్ విత్ సాల్ట్, మనకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి అన్ని మెజర్మెంట్స్ కూడా. సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ దెన్ ఇందులోనే నేను కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే ప్రాన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ మనం లెమన్ వేసుకుందాం. లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా టేస్ట్ ఇస్తుంది ప్రాన్ ఫ్రైకి. ఇది మ్యాండేటరీ థింగ్. నెక్స్ట్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి నేను స్టార్టింగ్లో మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి, మళ్ళీ పీసెస్కి బాగా పట్టేలా మసాలాలు. ఇందులోని లాస్ట్గా కొన్ని కర్రీ లీవ్స్ అండ్ కొన్ని కొరియాండర్ లీవ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన ప్రాన్ ఫ్రైకి కావాల్సిన పీసెస్ రెడీ. ఇక్కడ ప్రాన్స్ కూడా రెడీగా ఉన్నాయి ఫ్రై అవ్వడానికి. సో ఆలస్యం ఎందుకు, ఫ్రై చేసేద్దామా. ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ తవ్వ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యూజ్ చేసి చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ వేస్టేజ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఈగర్లీ స్టెపింగ్ ఇన్ టు ద కిచెన్ టు స్టార్ట్ ద ప్రొసీజర్. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఇక్కడ కొన్ని బిర్యానీ లీవ్స్ యూస్ చేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది, అందుకే ఇవి యూస్ చేశాను. మీకు ఇష్టమైతే యూస్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా పీసెస్ని ప్యాన్లో 1 by 1 వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇలా ఆర్గనైజ్ చేయడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పీసెస్ని చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకు అక్కడే తినేయాలనిపించింది. బట్ పచ్చిగా తినకూడదు కదా, అందుకే ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇక్కడైతే నేను ఫ్రై అవ్వనిస్తున్నాను. స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. నేనైతే ప్రాన్స్ ఫ్రైని ఇలా చేసుకుంటాను. మీరు మీ రెసిపీస్ని కూడా షేర్ చేసుకోవచ్చు. 5 to 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ప్రాన్స్ ఫ్రై నుంచి పొగలు ఇలా వస్తాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలి. అప్పుడే ప్రతి పీసెస్ చక్కగా ఫ్రై అవుతాయి, లేకపోతే పచ్చగా ఉండిపోతాయి. 5 to 10 minutes తర్వాత ప్రతి పీసెస్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్లిప్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన నేను ఇక్కడ క్రాబ్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దాం అనుకున్నాను, అందుకే ఇవి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలి కింద మాడకుండా. ఇవి ఫ్రై అయ్యేంత వరకు నాకైతే చాలా బోర్ కొట్టేసింది, అందుకే బయటకు వచ్చేసాను. ఇలా నేచర్ని ఆస్వాదిద్దామని. ఎంతైనా నేచర్ని చూస్తే మన మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మన ప్రాన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మధ్యలో ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను. ఇందులో ఉన్న మసాలాలు కూడా ఎగ్ ఆమ్లెట్కి బాగా పడతాయి. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ అన్నీ బాగా కుక్ అయ్యాక ఇందులో నేను బ్రింజాల్ వేసుకున్నాను క్రాబ్ కర్రీ కోసం. ప్రాన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఆమ్లెట్ వేసాను కదా, ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఆమ్లెట్ని కూడా. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. నెక్స్ట్ మనం క్రాబ్ కర్రీ ప్రిపరేషన్కి వచ్చేద్దాం. ఇందులో నేను టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ముందే మసాలాలు వేసుకుంటే ఈ మసాలాలు క్రాబ్స్కి బాగా పట్టి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోని కొన్ని కర్రీ లీవ్స్ వేసి బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత క్రాబ్స్ ముక్కలు 1 by 1 ఇలా వేసుకోవాలి.
ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం ఎలా అయితే పీసెస్ని పులుసులోకి వేసుకుంటామో అలాగే నేను క్రాబ్స్ పీసెస్ని వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి క్రాబ్స్ పీసెస్ ఎంత బాగా ఉడికిపోయాయో. సో అంతేనండి, లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండ్ కోరియాండర్ లీవ్స్ లేకపోతే మనకి ఆ ఫినిషింగ్ రాదు. ఇంత కష్టపడి వండినప్పుడు టేస్ట్ చేయాలి కదా, రండి. ప్రాన్స్ ఫ్రై విత్ ఎగ్ ఆమ్లెట్, క్రాబ్ కర్రీ, వేడి రైస్ అండ్ ఫ్రూట్స్ అండ్ సలాడ్. ఇంకా నేనైతే లేట్ చేయకుండా తినేయాలనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చేశానని కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.